హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పూరా లోకల్. హైదరాబాద్ వాతావరణంలో అసాధారణ మార్పులు కనిపిస్తున్నాయి. ఎందుకు అంటే ఎప్పుడూ లేని విధంగా జనవరి చివరి వారంలో 34 నుంచి 36 డిగ్రీల సెల్సియస్ వాతావరణం ఉష్ణోగ్రతల్లో మార్పు కనిపించింది. మామూలుగా యావరేజ్గా చూసుకుంటే జనవరి చివరి వారంలో అలాగే ఫిబ్రవరి మొదటి వారంలో ఎప్పుడు 15 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత అలాగే 15 డిగ్రీల నుంచి 28 డిగ్రీల ఉష్ణోగ్రత సెల్సియస్లు నమోదవుతాయి. కానీ మరి ఈసారి ఏకంగా 34 నుంచి 36 డిగ్రీల ఉష్ణోగ్రత అయితే నమోదవుతుంది. కారణం ఏంటంటే వాతావరణంలో తేమ తగ్గింది, పొడి వాతావరణం పెరుగుతుంది. దీనికి కారణం ఏంటంటే ప్రపంచ దేశాల్లో వాతావరణంలో జరుగుతున్న మార్పులు, అక్కడ కూడా తేమ తగ్గుతుంది, వాతావరణంలో పొడి విధానం పెరుగుతుంది. ఎందుకంటే అలా తగ్గడం వల్ల అకాల వర్షాలు కురుస్తాయి. ఇప్పుడు దుబాయ్లో కూడా విపరీతంగా వర్షాలు పడుతున్నాయి. అసలు ఈ టైంలో దుబాయ్లో వర్షాలు పడటం ఏంటని చాలామంది విస్తుపోతున్నారు, ఆశ్చర్యపోతున్నారు. అదేవిధంగా ఫిబ్రవరి మొదటి వారంలో లేదా రెండో వారంలో వర్షాలు పడే అవకాశం ఉందని చాలామంది వాతావరణ నిపుణులు అయితే హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు కూడా మీరు రోడ్డు బయటికి వెళ్ళి చూస్తే మధ్యాహ్నం పూట విపరీతమైన ఎండ కొడుతుంది. 34 డిగ్రీలు అయితే మినిమం నమోదవుతుంది. అసలు ఏంటి జనవరిలో ఈ విధంగా ఎండ కొట్టడం ఏంటి? మామూలుగా ఎప్పుడు కూడా 15 డిగ్రీల నుంచి 28 డిగ్రీల లోపే ఉంటుంది. కానీ మరి ఈసారి ఏంటి ఉష్ణోగ్రతలు? ఇక చలికాలం గురించి మాట్లాడుకుంటే జనవరిలో ఎక్కువగా చలి ఉంటుంది. ఆ విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ సంవత్సరం 2025 సంబంధించి ఉష్ణోగ్రతలు 11 డిగ్రీల సెల్సియస్ చుట్టూ అయితే తిరిగాయి. చాలా వరకు చలి పెరిగింది అని అయితే చెప్పుకోవచ్చు. కానీ ఒకటేసారి అసాధారణ వాతావరణ మార్పులు అయితే జరిగాయి. ఒకటేసారి ఈ సంవత్సరంలో 11 డిగ్రీలు వరకు ఉన్న ఉష్ణోగ్రతలు సడన్గా చివరి వారం వచ్చేసరికి 34 డిగ్రీల నుంచి 36 డిగ్రీల వరకు పెరిగింది. ఉష్ణోగ్రతల్లో మార్పులు ఏంటి మరి? దీనికి కారణం ఏంటి? పొల్యూషన్ లేకపోతే ఈ ప్రాంతం ఎత్తులో ఉండడం వలన? హైదరాబాద్ ప్రాంతం డక్కన్ ప్రాంతం అని చాలామంది అంటారు. సౌత్లోనే ఎత్తైన ప్రాంతం, అందుకే ఇక్కడ అసాధారణ వాతావరణ మార్పులు కనిపిస్తాయని అందరూ చెప్తుంటారు. దానికి తగ్గట్టుగానే మరి ఇక్కడ వాతావరణ మార్పులు చోటు చేసుకుంటున్నాయా, లేకపోతే ఇది దేనికైనా సంకేతం? అంటే కాలం ముందుకు వస్తుందా? కొందరు చెప్తున్నట్టు వర్షాకాలం ముందుకు వస్తుంది, అలాగే చలికాలం ముందుకు వస్తుంది. దానికి తగ్గట్టే ఇప్పుడు ఎండాకాలం కూడా. మామూలుగా అయితే ఎండాకాలం మార్చి చివరి నెలలో అలాగే ఏప్రిల్ మొదటి నెలలో ఇలా అయితే ఎండ అయితే నమోదవుతుంది. ఎండాకాలం స్టార్ట్ అవుతుంది విపరీతంగా. కానీ ఈసారి ముందే ఎండాకాలం వస్తుంది, ఫిబ్రవరిలోనే ఎండాకాలం వస్తుందని చాలామంది అయితే చెప్తున్నారు వాతావరణ నిపుణులు. 2025 జనవరిలో మొదటి 2 వారాలైతే విపరీతంగా చలిపెట్టింది. ఇక ఈ చివరి 2 వారాల్లో చూసుకుంటే వాతావరణంలో ఒకటేసారి మార్పులు చెంది విపరీతంగా మధ్యాహ్నం పూట ఎండ కొడుతుంది. ఇలా వాతావరణంలో మార్పులు రావడం వల్ల తెలంగాణలో పశ్చిమ జిల్లాల్లో తేమ తగ్గి వేడి తరంగాలు వీచి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే తెలిపింది. యావరేజ్గా అయితే జనవరి ఫిబ్రవరిలో వర్షపాతం 9 నుంచి 10 మిల్లీమీటర్ల వరకు అయితే కురుస్తుంది. వీటిని పొడి నెలలుగా, శీతాకాల పొడి నెలలుగా భావిస్తారు. చివరిగా అయితే 2021లో దాదాపు 22 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. అప్పుడు ఆ పొడి శీతాకాలానికి ఆ వర్షపాతం అంతరాయపరిచింది. ఈసారి కూడా అలాగే వర్షం కురుస్తుంది అని చాలామంది అయితే అంచనా వేస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూద్దాం. ఇక ఈ విధంగా కాలం ముందుకు రావడం వల్ల ఇది పర్యావరణ వ్యవస్థపై ప్రభావం చూపుతుందని మరికొందరు అంటున్నారు. ముఖ్యంగా ప్రపంచ దేశాల్లో విపరీతంగా పొడి వాతావరణం పెరగడం, అలాగే తేమ తగ్గడం, వేడి తరంగాలు వీయడం వల్ల ఇలా ప్రపంచ దేశాల యొక్క ముఖ్య నగరాలపై పర్యావరణ వ్యవస్థపై ప్రభావం పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అయితే చెప్తున్నారు. మరి ఇది దేనికి సంకేతం? ఏదైనా విపత్తు జరగబోతుందా? విపత్తు రాబోతుందా? ప్రజలు అలర్ట్గా ఉండాలా? లేకపోతే ఈ కన్స్ట్రక్షన్స్ వలన, లేకపోతే ఈ పొల్యూషన్ వలన, దేనివల్ల ఇది జరగబోతుంది? దేనివల్ల ఇలా వాతావరణంలో మార్పులు చెందుతున్నాయి అని చాలామంది అయితే అనుకుంటున్నారు, సందేహం వ్యక్తం చేస్తున్నారు. చూద్దాం. మరొక వారం రోజుల పాటు ఆగితే ఉష్ణోగ్రతలు ఏమైనా తగ్గుతాయా? మరి అకాల వర్షాలు పడతాయా? లేకపోతే ఎండ తీవ్రత పెరుగుతుందా? ఏం జరగబోతుంది అని చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.